స్తోత్రం. అవునా ప్రభా, అవును స్తోత్రం స్తోత్రం. అవునయ్యా, అవును ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. స్తోత్రం. గ్రహించ మనసు దయచేయండి ప్రభా. స్తోత్రం. అవును ప్రభా. స్తోత్రం స్తోత్రం. అవును ప్రభా. ఆమేన్ ఆమేన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడికి వందనాలు చెల్లిస్తాను. మొదటిగా కూర్చున్న కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరు బాగున్నారు కదా? రైట్. మనం వాక్యంలోకి వెళ్తాము. 2 వీక్స్ బ్యాక్ కదా, లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు నేను వాక్యం పంచుకున్నాను. దేని గురించి మాట్లాడుకున్నామంటే దేని గురించి మాట్లాడుకున్నాము? వాక్యంను బాప్టిజము ఎలా తీసుకోవాలి దాని గురించి మాట్లాడుకున్నామా? ఇంకేమైనా మాట్లాడుకున్నామా? రక్షణను మనం నిర్లక్ష్యం చేయవచ్చా? కెన్ వి డిలే బాప్టిజం? రక్షణను మనము మెల్లగా తీసుకోవచ్చా, డిలే చేయవచ్చా అనేది మనం మాట్లాడుకున్నాం. అవునా కదా? ఎంతమందిని చూసుకున్నాం మనము? మొదటిగా అపోస్తలుడైన పౌలు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మరి కొన్నేళ్ళు అక్కడైతే చాలామందిని పిలిపించి వాక్యం వినిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఎంతమంది? చాలామంది కదా. ఏమయ్యారు వాళ్ళు? బాప్టిజం పొందారు. పేతురు చెప్పిన వెంటనే చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. మనం ఇంకో మాట కూడా చూసుకున్నాం. బాప్టిజానికి ముందుగానే వాళ్ళలోనికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. మనం చూసుకున్నాం. అది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు వాక్యం వినడం స్టార్ట్ చేస్తావో యాక్చువల్లీ తన పని స్టార్ట్ చేస్తాడు. అది లాస్ట్ టైం మోషే బ్రదర్ చెప్పాడు. అవునా కదా? స్టూడెంట్స్ లింక్ ఉంది, కనెక్షన్ ఉంది. నేను చెప్పిన అంతకుముందు వారానికి బ్రదర్ మనం చెప్పిన వాక్యానికి సంబంధం ఉంది. అంటే మనం వాక్యం విన్నప్పుడే నేనేం చెప్పాను? బాప్టిజానికంటే ముందే పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు వస్తాడు. అక్కడ చూసిన వాళ్ళు వాక్యం విన్నారు, వారి మీదకి ఏం దిగి వచ్చిందంట? హోలీ స్పిరిట్ ఏమైంది? దిగి వచ్చింది వారి మీదకి. వాళ్ళకి ఇంకా రక్షణ లేదు అప్పటికి. దాని తర్వాత వాళ్ళు ఏమయ్యారు? రక్షణ పొందుకున్నారు. మొన్న వారం మనం వాక్యం విన్నాం, లాస్ట్ వీక్. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క క్రియలు మనం చూసాం. అవునా కదా? అంటే అక్కడ వాక్యం విన్నప్పుడు వీళ్ళలో ఏం కలిగింది? విశ్వాసం కలిగిన వెంటనే దేవుడు ఏం చేశాడు? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని పంపించి వారి యొక్క పాపాలను ఒప్పింపజేస్తూ ఉన్నాడు. పాపాలను అక్కడ ఒప్పింపజేస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి క్రియలు అనేటివి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఎక్కడ వాళ్ళు త్రియేక దేవుని క్రియలు అనేటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి, ఈక్వల్గా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. యేసుప్రభు గురించి మాట్లాడితే మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగిన వెంటనే పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ వచ్చేసి పాపాలను ఒప్పింపజేస్తుంది. తండ్రి అయిన దేవుడి ఇంకా మనకు తెలుసు కదా, పరలోకానికి మనం వారసులం అవుతాం ఎప్పుడు? రక్షణ పొందినప్పుడు. తండ్రి అయిన దేవుడేమో కుమారుని పంపించాడు, కుమారుడేమో సువార్త ప్రకటించాడు. ప్రకటించిన సువార్తను విన్నప్పుడు విశ్వాసం కలిగిన వెంటనే హోలీ స్పిరిట్ వచ్చి మనకి ఏం చేస్తుంది? పాపాలను ఒప్పింపజేస్తూ ఉంది. తర్వాత నడిపింపజేస్తూ ఉంది. ఎక్కడికి? సర్వసత్యంలోనికి నడిపింపజేస్తూ ఉంది. ఇది వారి క్రియలు ఇలా ఉంటాయి. రైట్. దాని తర్వాత మనం ఎవరిని చూసుకున్నాము? పేతురు గారిని మళ్ళీ చూసుకున్నాం. ఆయన పెంతెకోస్తు రోజు వాక్యం ప్రకటిస్తూ ఉండగా 3000 మంది బాప్టిజం తీసుకున్నారు. వెంటనే తీసుకున్నారా? లేట్ తీసుకున్నారా? వెంటనే తీసుకున్నారు. ఆ తర్వాత మనము లుదియా గారిని చూసుకున్నాం. లుదియా కుటుంబం, ఆమె హృదయాన్ని ప్రభు చేశాడంట, తెరిచాడు. పౌలుసులు చెప్తున్న మాటలు ఆమె విన్నప్పుడు, ఊదా రంగు పొడి అమ్ముకునే స్త్రీ ఆమె. ఆ పౌలు గారి మాటలు విన్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? ఇంకా రక్షణ లేదంటే ప్రభు ఆమె హృదయాన్ని, అంటే దేవుడి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ, తెరిచాడు. దాని వెంట ఆమె ఇంటికి తీసుకెళ్ళి, పౌలు గారి వారి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏమైంది? రక్షణ పడింది. వెంటనే రక్షణ పడింది, లేట్ చేయలేదు. నేను లాస్ట్ టైం సమయం ఎక్కువైంది అనేసి నేను ఇంకా దానికి ఫర్దర్గా కంటిన్యూ చేయలేదు అనమాట. ఇంకొకటి చూసుకొని మనం ముందుకు వెళ్దాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. ఎందుకంటే బాప్టిజం మనం ఇంకా ఎంత ఎర్లీగా తీసుకోవాలి, ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నామో, అర్థం చేసుకున్నామో, ఎంత ఎర్లీగా తీసుకోవాలో మనకి ఇంకా క్లియర్గా ఒక వచనం చూసి మనం ముందుకు వెళ్దాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 16.
మేము ప్రార్థన సభలో పెట్టుచుండగా పూతోను దయ్యము పట్టినదైనా సోదె చెప్పుట చేత తన యజమానునికి బహులాభము ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు శీలలు మనకు 19వ వచనంలో ఉంటాయి చూడండి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని. ఇక్కడ సందర్భం ఏంటంటే, మరి పౌలు గారు ఆయా ప్రాంతాలలో వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఒక చోటుకు వచ్చినప్పుడు పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుకునే ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఒక చిన్నదానికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టినది ఆ చిన్నది ఏం చేస్తుందంటే సోది చెప్తుంది. సోది తెలుసు కదా, ఆ చిలక జ్యోతిరం వాళ్ళు వస్తారనమాట మన ఇంటికి వచ్చి ఆ డబ్బులు పెడితే ఆ చిలకను బయటకు పిలిచి ఒకటి తీస్తుంది. తీగన వాడు ఇంకా సోది స్టార్ట్ చేస్తాడు. అది అది అంతా చెప్పిన తర్వాత ఇది ఒకటి ఉంది, ఇది చెయ్యాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది. కామన్ పాయింట్ అనమాట. వాడు జాతకం చెప్తాడు. నిజంగా వాడికి జాతకం తెలుస్తుంటే వాడి జాతకం వాడు చూసుకోవచ్చు కదా, అవునా కదా? అది నిజమంటారా? వాడు చెప్పేది నిజమంటారా? కాదు. కానీ దాని ద్వారా వాడు ఏం చేస్తున్నాడు? డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, అక్కడ ఎలా ఇక్కడ కూడా అదే అనమాట. ఈ చిన్నది దయ్యం పట్టినది చిన్నది సోద చెప్తూ తన యజమానురాలికి డబ్బు సంపాదించి పెడతా ఉందన్నమాట. పౌలు ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తున్నాడు. ఆమె మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారునై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. దయ్యం చెప్తుంది ఈ మాటలు. ఈ మనుషులు ఏమంటుందంట? సర్వోన్నతులైన దేవుని దాసులు. దయ్యానికి తెలుసు పౌలు ఎవరో శీల ఎవరో దయ్యానికి తెలుసు. కొంతమంది ఇట్లానే మేమెందుకు చేయదు ప్రార్థన, నేను చేసే కార్యాలు జరిగాయా అనేసి కొంతమంది దయాలు పడే వాళ్ళ దగ్గర పోయారు అనమాట. పోతే అవి అంటున్నా మాకు పౌలు తెలుసు, శీలా తెలుసు, మీరు ఎవరు అనేసి పిచ్చగొడు కొట్టిరాల. ఎలా కొట్టిరాట? బట్టిలో ఊడిపోయాక కొట్టి. అంటే ప్రార్థన శక్తి లేకపోతే అలా ఉంటుంది అనమాట. అదే దయ్యం చెప్తా ఉంది ఇక్కడ. ఈ పౌలు శీలలు ఎవరు కాదు, సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులు. వారు మీకు ఏం ప్రకటిస్తున్నారు? రక్షణ మార్గాన్ని. మీరు వారికి రక్షణ మార్గము వారు మీకు ప్రకటిస్తున్నారని దయ్యం సాక్ష్యం ఇస్తుంది పౌలు గురించి, శీల గురించి. చూడండి, ఎందుకంటే దానికి తెలుసు కాబట్టి అది సాక్ష్యం ఇస్తుంది. రైట్. అదే ఆమె ఈలాగూ అనేక దినములు చేయించుండను గనక పౌలు వ్యాఖ్యలపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. పౌలు చూశాడు. ఆ చిన్నదాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది దయ్యం. ఇట్లా ఉంటే బాగుంటుంది కానీ ఇంకా యేసుక్రీస్తు నామములో దాన్ని గద్దించేశాడు. అదేమైందా? చిన్నదాన్ని విడిచి పోయింది. చూడండి, ఆ చిన్నదానికి మేలైందా కీడైందా? మేలు జరిగింది. కానీ తన యజమానురాలికి ఇప్పుడు లాభం రావట్లేదు. చూడండి, మనుషులు ఎలా ఉన్నారనేది అర్థం చేసుకోండి. పౌలు తన పట్టిన ఒక చిన్నదానికి పట్టిన దయ్యాన్ని విడిపించి బాగు చేస్తే తన యజమానులు వచ్చి కంప్లైంట్ చేస్తుంది పౌలు మీద, శీల మీద. నాకు వచ్చే లాభం ఏమైంది? ఇది మంచి లాభమా? ఇట్లాంటి లాభాలేనా మనం కోరుకోవాలి? అంతేకాకుండా పౌలు శీలను పట్టుకొని పోయి ప్రధానులకు వాళ్ళకు అప్పగించేసిన తర్వాత అక్కడ చూడండి 22వ వచనము, అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారిని వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. అక్కడ చాలామంది పౌలుకు శీలకు విరుద్ధంగా మాట్లాడేసేసేసి ఇక్కడ చూసుకుంటే న్యాయాధిపతి ఎదుగు తీసుకొని వెళ్ళి వస్త్రాలు లాగించేశాడు. వస్త్రాలు లాగించేసేసి బెత్తముతో కొట్టడానికి ఆజ్ఞాపించాడు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి శుభ్రముగా కనిపెట్టుకోవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. బాగా కొట్టేశారు ఎవరిని? పౌలును. వస్త్రాలు తీసేసి ఇప్పటికి కూడా పిఎస్లో పోలీస్ స్టేషన్లో కొంతమంది ఖైదీలను ఎలా కొడతారు? బట్టలు అనిపించేసి అండర్వేర్ మీద వేసేసి బాగా కొట్టి దున్నేస్తారు. తెలుసు కదా, మనకు మూవీస్లో చూస్తాం. ఇలా తాళ్ళు కట్టేసేసి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఎలా కొట్టాలని. ఇక్కడ చూస్తే పౌలు శీలను అసలు ఎలా ఉన్నారన్నమాట, చాలా దెబ్బలు కొట్టేసేసేసి
చెరసాల నాయకునికి చెరసాలలో బంధించేసి అక్కడ ఉన్న నాయకుడికి చెప్తా ఉన్నారు, వీళ్ళని భద్రంగా వేం చేయి, కాయము. ఒక్కసారి ఆలోచిద్దాము, పౌలుకి మన లాభం వచ్చిందా ఆ చిన్నదాన్ని బాగు చేస్తే? మనం వచ్చిందా? మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? మంచి పనికి ఫలితం ఏంటి? దెబ్బలు. చూస్తున్నామా? ఇదన్నమాట ప్రభు నమ్ముకున్న తర్వాత మనకెదురయ్యే సమస్యలు అనమాట. అయినా కూడా దేవుడు చెప్తున్నాడు మేలు చేయుట మానకు. ప్రభు చెప్తున్నాడు అయినా కూడా నువ్వు ఏం చేయొద్దు, మేలు చేయుట. మనకు వారికి డిఫరెన్స్ ఉండాలి. వాళ్ళు ఎలా అంటే కీడు చేస్తారు, మేలు చేస్తారు. ఫస్ట్ కీడు కలిగింది అనుకో మళ్ళీ కీడు చేస్తారు లోకం. కానీ దేవుడు అంటున్నాడు మళ్ళా నువ్వు మేలే చేయి కానీ కీడు చేయకు. అది ఏ సందర్భం అన్నా కానీ నువ్వు ఎంతమందికి మేలు చేసినా, నీకు ఎన్నిసార్లు కీడులు వచ్చినా కూడా తిరిగి నువ్వు మేలే చేయి కానీ కీడు మాత్రము చెయ్యకు. పౌలుకి ఏమైనా లాభం వచ్చిందా? అక్కడ వాళ్ళు దేవుని యొక్క రక్షణ మార్గం వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ప్రకటిస్తున్నారు. ఒక విశ్వాసకి వచ్చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నమాట, సమస్యలు. అయినా కూడా ఎక్కడ కూడా వెనకడు వేయకూడదు. పౌలు శిలలు మనకు అదే తెలియజేస్తూ ఉన్నారు. అతడు అటు ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్ళకు బోండము వేసి బిగించారు. బోండం అంటే పెద్ద రాయి టైప్ రౌండ్గా ఉండి కాళ్ళ కట్టేసి ఎక్కడ పరిగెత్తకుండా. ఇప్పటికీ గోల్కొండలో ఉంటుంది ఒకటి పెద్ద రాయి ఉంటుంది రౌండ్గా, ఎవరు లేపలేదు దాన్ని. అది కాళ్ళ కట్టేసేసి ఎక్కడికి వీడు పరిగెత్తలేడు అనమాట. అర్థమైందా? పరిగెత్తకూడదు అనేసి అలా చేశారనమాట. అప్పుడు ఇక్కడ చూస్తే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మనమైతే దేవుని మీద దూషణ చేస్తాం, చనుకుంటాం. నేనేం చేసి నాకెందుకు ఈ గతి వచ్చింది, నీ వల్లనే కదా అని మనం దేవుని అంటాం. కానీ పౌలు శిలలు దేవునికి ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాటలు పాడుతున్నారంట. మనం పాడుకున్నాం కదా పాటలు, అలాంటి పాటలు వాళ్ళు కూడా వర్షిప్ సాంగ్స్ దేవునికి పాడుతూ ఉన్నారంట అర్ధరాత్రి వేళ. చూడండి అప్పుడు అక్కడ చూస్తే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడాను, సంఖ్యలు ఊడిపోయాయి, తలుపులు ఊడిపోయాయి. చెరసాల ఏమైందంట? భూకంపం చేత దద్దరిల్లింది. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. అయ్యో, ఇక్కడ చెరసాల నాయకుడు మన మెయిన్ పాయింట్, చెరసాల నాయకుడు అనమాట. ఖైదీలందరూ పారిపోయారేమో, తలుపులను ఓపెన్ అయిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి, వీళ్ళు పాడిపోయారేమో అనేసి రేపు పొద్దున ఇంకా న్యాయాధిపతి నన్ను చంపేస్తాడు కనుక వాని చేత నేను ఎందుకు చనిపోవాలి, నన్నైనా చంపుకోవడం అనేసి కత్తి దూసుకొని రెడీ ఉన్నాడు అనమాట చంపుకోవడానికి. వెంటనే పౌలు అంటున్నాడు, అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఒక్కసారి పిఎస్లో పోలీసుల్లో ఒకవేళ గోడలు కానీ సంఖ్యలు కానీ అందరు ఊడిపోతే అక్కడున్న సైనికులు అక్కడున్న దొంగలు ఏమవుతారు? పారిపోతారు. కానీ పౌలు అంటున్నాడు నువ్వు ఏ హాని చేసుకొనవద్దు, మేము ఇక్కడనే ఉన్నాము. అసలు దేనికి భయపడ్డాడు? దేవుని తెలుసుకున్న వాళ్ళు నన్ను అడుగుతుంది జనరల్గా మరణానికి భయపడినప్పుడు ఇంకా వాళ్ళకి ఏది సమస్య వచ్చినా కూడా అది వాళ్ళ కాలి గుడితో సమానం అనమాట. వాళ్ళ యొక్క కాలి యొక్క గుడితో సమానం. మరణంనే లెక్క చేయనప్పుడు ఇంకా దేని లెక్క చేస్తే ఏం లాభం? అంతేనా కదా? మరణంనే లెక్క చేయనప్పుడు నన్ను తీసుకుపోయి ఒక పెద్ద నూనె గుండెలు వేస్తాను కింద మంట పెట్టినా కూడా నాకేం పెద్ద పరకు పడదు. అవునా కదా? ఇక్కడ చూస్తే అన్ని దెబ్బలు తిన్నారు, కొట్టారు, గాయాలతో ఉన్నారు. అయినప్పటికీ దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారు? యథార్థంగా వాళ్ళు పాట పాడుచు ప్రార్థన చేస్తూ ప్రభువుని ఆరాధిస్తున్న సమయంలో భూకంపం కలిగిన వెంటనే అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. కానీ వాళ్ళు ఎవరు కూడా పారిపోలేదు. పారిపోవచ్చా? అవకాశం ఉందా లేదా? ఉంది. చూస్తే అక్కడ మరి ఆ విధంగా ఆ చెరసాల నాయకుడిని పౌలు ఆన చేసుకోవద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నాం, ఏ ఒక్కరు కూడా పోలేదు. దేవుని ప్రేమ అర్థమవుతుందా? దేవుని ప్రేమ అర్థమవుతుందా? పోవాలి. యాక్చువల్గా అయితే లోక ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు అనమాట. లోక ప్రేమ వల్ల ఒకవేళ మనలో ఉంటే అక్కడ నుంచి పారిపోతాం. కానీ దేవుని ప్రేమ అంటే పోమన్నమాట. ఎందుకు పోతాం? మనం ఏం తప్పు చేస్తాం? మనం రక్షణ సువార్త చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. వెంటనే అతడు ఇంకా హాని చేసుకోకుండా అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలేను. ఇక్కడ చూడండి, ఈ న్యాయాధిపతి ఉన్నాడు కదా, చెరసాల నాయకుడు
ఎవరు కూడా తప్పించుకోలేదు, ఎవరు కూడా పారిపోలేదు. ఇంకా హాని చేసుకొని పోతుంటే పౌలు ఆపాడు. ఆపిన తర్వాత ఈ చెరసాల నాయకుడు ప్రభు పేతురుని సౌలుతో ఏమంటున్నాడు అంటే, పౌలుతో ఏమంటున్నాడంటే, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలేను. చూడండి ఎంత టైం పట్టింది ఈ వ్యక్తికి మారుమనసు పొందడానికి, చెప్పాలి. అలా అక్కడ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అది విన్నాడు. తర్వాత వీళ్ళు ఎందుకు చెరసాలలోకి వచ్చారో కూడా ఈ వ్యక్తికి తెలుసు. ఈ విధంగా దయాన్ని వెళ్ళగొట్టారు కనుక ఇట్లా విధంగా చేశారు అనేసి ఆ వ్యక్తికి తెలుసు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అది విన్నాడు. ఇంతలో ఇది జరిగిపోయింది. పేతురు పౌలు అంటున్నాడు, నేను ఇక్కడే ఉన్నా, మేము ఎక్కడ పోలే అంటున్నాడు. వేరే మామూలుగా వేరే మీద పారిపోవాలి. ఈ చిన్న గ్యాప్లోనే ఈ వ్యక్తికి ఏమొచ్చిందంట, మారుమనసు వచ్చేసేసింది. వాక్యం వింటేనే కాదు, చెప్తున్నాను కదా, పాటలు విని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఊళ్ళలో పాటలు వేరే ఉంటాయి, ఇక్కడ పాటలు వేరే ఉంటాయి, అవునా కదా. ఊళ్ళలో పాటలు వింటే మనసు అనేది కదిలింపబడి, అంటే వాళ్ళు తీసే రాగాలను బట్టి కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. అది పాటలు చాలా బాగుంటాయి అన్నమాట. అంటే వాక్యం కంటే ఆ వాక్యంగా ఉన్న పదాలను పాఠకంలో కలిపి పాడినప్పుడు రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఆ పాటలో దేవుని ప్రేమ ఏమైపోతుంది మనకు. ఇందాక మనం పాడుకున్నాం, నువ్వు చేసే ఉపకారంలో నేనేమి చెల్లింతును. గలఫలం ఇచ్చినా సరిపోదు, ఇంకేమిచ్చినా సరిపోదు. చివరికి మన వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని మనం దేవునికి ఏం చేస్తున్నాము. ఎలాంటి హృదయం అంట, కపటము లేని హృదయం మనకు కావాలి. కొంతమంది లోపల ఉంటుంది, బయట కూడా ఉంటుంది. అలాంటి హృదయం దేవుడికి ఇష్టమైనది కాదనమాట. అలాంటి హృదయాన్ని మనం దేవునికి ఏం చేయాలి, సమర్పించాలి. యథార్థమైన హృదయం, దీన హృదయం దేవునికి మనము అప్పగించాలి. ఇక్కడ చూస్తే అయ్యలారా రక్షణ పొందుకు నేను ఏమి చేయవలను, ఎంతో ఎంతున్నాడు ఆయన లోపల మాత్రం వాక్యాన్ని ఆయన స్వీకరించాడు, దేవుని ప్రేమను ఆయన తెలుసుకున్నాడు. ఇంత కొట్టిన తర్వాత కూడా వీళ్ళు దేవుని దూషించట్లేదు, తిరుగుబాటు చేయట్లేదు. తర్వాత డోర్స్ ఓపెన్ అయిపోయాయి, సంఖ్యలు ఏమైపోయాయి, విడిపోయాయి, పారిపోయే అవకాశం కూడా ఉంది, పారిపోవట్లేదు. ఏంటబ్బా ఇందులో ఉన్నది, దేవుని యొక్క ప్రేమ. ఎవరి ప్రేమ అది, దేవుని ప్రేమ. ఆ ప్రేమను పొందుకోవడానికి నేనేం చేయాలయ్యా అని అడుగుతుండు ఇండైరెక్ట్గా. రక్షణ పొందడానికంటే దేవుని ప్రేమ నేను పొందుకోవడానికి ఏం చేయాలయ్యా అన్నప్పుడు అక్కడ చూస్తే, అందుకు వారు ప్రభు ఆయన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించింది. ఆ తర్వాత అదే రోజు ఇంకా ఈ నాయకుడు అస్సలు భయపడాలి. ఎవరికి భయపడలేదు, ఆ న్యాయాధిపతికి భయపడలేదు. చెరసాల నాయకుడు వారిని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఒక ఆలోచన ఉండే, న్యాయాధిపతి నన్ను ఏం చేస్తున్నాడో భయం ఉండే, కానీ ఇప్పుడు ఆ భయము ఇంటికి తీసుకుపోయాడు. ఎవరిని, పౌలును శీలను. వారితో ఏం చెప్పించుకుంటున్నాడు, వాక్యం చెప్పించుకుంటున్నాడు. కుటుంబం అంతా కూడా దేవుని యొక్క వాక్యము వింటా ఉంది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. అంటే ఇక్కడ చూస్తే తీసుకొని వచ్చాడు, వారి గాయములు కడిగాడు, ఆయింట్మెంట్ పెట్టాడు, దేవుని వాక్యాన్ని వినిపించుకున్నాడు. ఎప్పుడు, ఆ రాత్రి సమయమే చూసి ఇక్కడ చూస్తే 33 వచ్చి చదువుతున్నాను. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఎప్పుడంట, ఆ అర్ధరాత్రి వేళనే. ఉదయకాలం వరకు ఆగొచ్చు కదా, డిలే చేయవచ్చు కదా ఉదయకాలం వరకు. అంటే చూడండి, రక్షణలో ఉన్న గొప్పతనము కానీ, సమయం ప్రాధాన్యత, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అటువంటిది అనమాట. లేట్ చేయడానికి వీళ్ళ కుటుంబం కూడా రాత్రి సమయంలో ఉన్నారు. భోజనం, వాక్యం చెప్పాడు, గాయాలు కడిగాడు, భోజనం పెట్టాడు, పడుకోవచ్చు కదా, ఆయన పొద్దుగా మాట్లాడుకోవచ్చు కదా. కుటుంబం అంతా కూడా అదే సమయంలో మధ్యరాత్రి వేళ వాక్యం విన్న వెంటనే కుటుంబం అంతా కూడా పౌలు వెళ్ళి వాళ్ళకి ఏమిచ్చాడు, చీకట్లు. మనం అయితే పొద్దుగా ఇవ్వండి పాస్టర్ గారు, నీళ్ళు చల్లగా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు రాత్రికాలం చల్లగా ఉంటాయి, పొద్దుగా వేడిలు పెట్టుకోండి, అలా వెన్నీళ్ళు పెట్టండి, అలా ముంచాడు మమ్మల్ని అంటారు. చూడండి రా, అంటే దేవుని ప్రేమను మనం ఏం చేయలేకపోతా ఉన్నాము, అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము. ఎంతమంది అర్థం చేసుకుంటున్నాం దేవుని ప్రేమను, అవునా కదా.
మనల్ని ఏమైనా మనం ఎవరైనా ప్రేమించామనుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మనం ఇష్టపడతాం, మ్యాక్సిమం ఇష్టపడతాం, అవునా కదా? మనకు ఎవరైనా ఇష్టం ఉంటే మనం వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతాం, ఎక్కువ మటుకు సమయం తీసుకొని మరి వాళ్ళతో మనం ఏం చేస్తాము, స్పెండ్ చేస్తాం, అవునా కదా? ఈనాడు ఎన్ని సంఘాలు నింపబడతా ఉన్నాయి, ఎంతమంది గృహాలకు తాళాలు ఇస్తూ ఉన్నారు దేవునితో గడపడానికి, అవునా కదా? అంతేనా కదా? నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తానంటే నాకున్న పనులు పక్కన పెట్టేస్తాను, ఇంకా ఏవి అన్ని పక్కన పెట్టేసి ఆ వ్యక్తితో గడపడానికి నేను ఏం చేస్తాను, ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను, అవునా కదా? మనకి ఇష్టమైన వారు ఎక్కడైనా ఉంటే మనము వాళ్ళు అక్కడ, మనం ఎక్కడ ఉంటామా? ఇద్దరు ఒకే చోటు ఉంటారా? అదే మనం అంటే ఇద్దరు ఒకే చోట ఉండడానికి ఇష్టపడతాను, ప్రేమను ఏదైతే ప్రేమిస్తున్నాము. మీరు బాధపడతారు చూడండి, కొత్త పెళ్ళైన కొత్తలో ఒకరి విడిచి ఒకరు ఉండలేరు అనమాట. అది అంతవరకు కూడా వాళ్ళ యొక్క దాంపత్య సంబంధంతో కూడా అలా అదే విధంగా ఉండాలి. అంటే విడిచి ఉండలేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒకరినొకరు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు వాళ్ళు, అవునా కదా? ఒకరినొకరు వాళ్ళు ఏం చేసుకుంటారు, ప్రేమించుకుంటున్నారు. కాబట్టి ప్రేమించినప్పుడు మనము వారిని విడిచి పెట్టి ఉండలేము. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నాకు ఎవరైనా ఇష్టమైన ఉన్నవారు ఉన్నారు, సడన్గా చనిపోయారు, ఎంత ఏడుస్తాం వారి కొరకు, ఏడుస్తామా ఏడవమ్మా? ఎందుకంటే వాళ్ళు ఏమయ్యారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అసలు హృదయం అంతా అక్కడ మనము కుమ్మరించేస్తాం అక్కడ ఆ బాధను బట్టి, ఎందుకంటే ఆ ప్రేమను బట్టి. మొన్న ప్రవీణ్ పడలాయ్ గారు చనిపోయారు, ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు, ఎందువరకు వచ్చారు వాళ్ళు? ప్రేమను బట్టి. ఆయన పాసరానా? దేని బట్టి? ప్రేమను బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి వచ్చారు. ప్రేమ వల్ల ఎంత దూరంగానే నడిపిస్తుందంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమను అగ్ని కూడా ఆర్పలేదు, ప్రేమ లోతు చెప్పలేము, ప్రేమ ఎత్తు చెప్పలేము, దాని వెడల్పు కొలవలేము అనమాట. ప్రేమను మనము కొలవలేము. ఇప్పుడు ఒక నిప్పు పెట్టండి, ఇక్కడ ఉఫ్ అంటే ఆరిపోతుంది, ఇంకా పెద్ద మంట వేయండి, సముద్రం వచ్చి ఆర్పేస్తుంది. కానీ ప్రేమను మాత్రము ఈ సృష్టిలో ఏది కూడా ప్రేమను ఆర్పలేదంట, దాన్ని కొలవలేమంట కూడా, కొలత లేనిది ప్రేమ. ఎవరి నా ప్రేమనా? నా ప్రేమ కొలత ఉంది, నా ప్రేమ ఇంతవరకే, అంటే ఇంతవరకు, అంతకుమించి అంతే, ఇంకా అంతకుమించి పోలేదు నేను. కానీ దేవుడి ప్రేమకి ఏం లేదంట, కొలత లేదంట. అది ఎప్పుడు మనం తెలుసుకుంటామో టైంకి వచ్చేస్తాం. అంటే జనరల్ చెప్తున్నాను, అదే చెప్తున్నాను, అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని ఇష్టపడతామో 10 నిమిషాల ముందే పోతాం, వాళ్ళు రమ్మన్నాకంటే 10 నిమిషాల ముందే అక్కడ మనం ఏమయ్యాం, ఉంటాం. ఒక వ్యక్తి మనకి ఇష్టమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడంటే అన్నీ చేసి పెడతాం, వంటకాలు అది చేస్తాం, ఇది చేస్తాం, అంటే ఇష్టంతో చేస్తాం, ప్రేమ కలిగి, అవునా కదా? సమయం అంతా ఆ వ్యక్తి వరకు మనం ఏం చేస్తాము, స్పెండ్ చేస్తాం. మనం ప్రేమిస్తే, ప్రేమించకపోతే మనం ఏం చేస్తాము, ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ప్రేమించకపోతే ఏదో ఇంట్లో ఎప్పటిలాగా వండేసి పెడతాము. ఆ వ్యక్తి 10 గంటలకు రమ్మంటాడు, మనల్ని 11 గంటలకు పోతాం. ఏదైనా ఎక్కడికైనా రమ్మంటే, ప్రేమ లేకపోతే అంతే కదా, 10 o'clock రమ్మంటే 11 o'clock పోతాం. అదే ప్రేమ ఉంటే 10కి రమ్మంటే 10 నిమిషాల ముందే అక్కడ ఏమైతే మనము ఉంటాం అనమాట. మనల్ని ప్రేమించిన వారిని మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాం, ఎప్పుడు కూడా బాధ పెడతామా? మనము మనం ఎవరైతే ప్రేమిస్తున్నామో మనం వాళ్ళని ఎప్పుడు కూడా మనము బాధ పెట్టాలనుకోము. మనకు నష్టం కలిగినా కూడా వారిని మాత్రం మనము, ఏదైనా నాకు నష్టం వచ్చింది, నేను నా ఫ్రెండ్ ఉన్నాడు, అయ్యో అతనికి చెప్తూ పిల్ల అతను బాధపడుతుంది అనేసి మనం చెప్పాము. అంటే ఈ విషయాలు చెప్పి అతను నేను బాధ పెట్టలేను, నేనే ఏమైపోతే నాలోనేది కుమిలిపోతాను. అంటే ఒక వ్యక్తి మనం ప్రేమిస్తే చూడండి, అది బాధ పెట్టలేము వారిని. మనం ఎంతైనా మనమే సహించుకున్నాం కానీ వారిని మనము బాధ పెట్టలేము. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 నిలుస్తాయంట. 1 కొరింథీ 13:13 ఉంటుంది. ప్రేమ, విశ్వాసము, చివరి వాళ్ళకి ఉండేటివి 3. తల్లి ఉండదు, భార్య ఉండదు, పిల్లలు ఎవరు ఉండరు, కానీ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమనా, విశ్వాసమా, నిరీక్షణనా? ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. సో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుని ప్రేమను మనము పొందుకుంటున్నామా? తిరిగి మనం దేవుని ప్రేమిస్తున్నామా? మూడు క్వశ్చన్లు వస్తున్నాయి ఇప్పుడు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? ఫస్ట్ క్వశ్చన్, దేవుని ప్రేమను మనము అర్థం చేసుకుంటున్నామా? తర్వాత మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమను పొందుకుంటున్నామా? ఏంటంటే క్వశ్చన్స్ సడన్గా వచ్చేస్తే నాకు తెలియదు.
దేవుని ప్రేమను అర్థం చేసుకుంటున్నామా? దేవుని ప్రేమను పొందుకుంటున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? ఫస్ట్ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ ప్రేమ అంటేనో తెలియాలి, ప్రేమ అంటేనో తెలియాలి. తర్వాత దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నామా? అక్కడి నుంచి వస్తుంది. అది పొందుకుంటున్నామా చూసి చెక్ చేసుకోవాలి. తిరిగి మనం కూడా అంతే ప్రేమిస్తున్నామా అనేది మన సైడ్ నుంచి చెక్ చేసుకోవాలి. అవునా కదా? మరి దేవుని ప్రేమను తెలుసుకున్నామా? మనం ప్రేమను తెలుసుకున్నామా? మనం ప్రేమను తెలుసుకుంటే మాత్రము చెప్పాను కదా, అన్నిటిలో ముందు ఉంటాం. ఎవరైతే మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నా, దేవుని ప్రేమిస్తున్నా మనం ముందు ఉంటాం. మనం వాక్యంలోనికి వెళ్తాం ఒకసారి. చదవండి. మొదటి యోహాను 4వ అధ్యాయం. మొదటి యోహాను 4వ అధ్యాయము. మొదటి యోహాను 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. 8వ వచనం 7, 8. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించుదుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలిగి ఉన్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. చూడండి, అసలు ఈ ప్రేమ మన అందరిలో ప్రేమ ఉందా? చెప్పాలి. ఉందంటారా లేదంటారా? ఉందా? గట్టిగా చెప్పాలి. ప్రేమ ఉందా? ఉంది. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని అందరి నుంచి వచ్చింది. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. మనమందరం కూడా ఆయన మూలంగా పుట్టిన వారము. అందుకే మనం ఒకరొకరు ఏం చేసుకుంటున్నాము? ప్రేమించుకుంటున్నాము. ప్రేమ లేనివాడు దేవుని వాడు కాడు, ఆయన ఎదగలేడు. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఫుట్నోట్లో చూసుకుంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడంట. ప్రేమ అంటే ఎవరంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? దేవుడు అనే చెప్తున్నాం. ప్రేమ అంటే ఎవరు? దేవుడు. ప్రేమను చూపించాలంటే యేసు ప్రభువుని చూపించాలి. ప్రేమను చూపించాలంటే యెహోవా దేవుని చూపించాలి. ప్రేమను చూపించు అంటే ఇప్పుడు నేనున్నాను, నేను అద్దంలో ఎలా కనబడతాను? నేను ఎలా కనబడతానో అలాగే కనబడతాను. ఇప్పుడు దేవుని చూపించాలన్నప్పుడు ఆ దేవుని చూపించాలన్నప్పుడు ఈ ప్రేమను చూపిస్తే అర్థమైపోతుందంట. అర్థమైందా? దేవుని చూపించాలంటే ఫస్ట్ మనము ప్రేమను చూపించాలి. ఆ ప్రేమ చూపించడం ఏంటి? దేవుని చూపించడం. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. అంటే మనం ప్రేమ చూపిస్తే మనము ఎవరిని చూపిస్తున్నాము? ఇండైరెక్ట్గా దేవుని చూపిస్తున్నాం అనమాట. రైట్. 10వ వచనం చదువుకుందాము. కాదు, ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యున్నటకు తన కుమారుని పంపెను. ఇందులో చూడండి, మొదటిగా మనం దేవుని ప్రేమించామా? దేవుడు మనల్ని ప్రేమించాడా? దేవుడు మనలను ప్రేమించాడు. కాసేపు నాడు ప్రేమకు డెఫినేషన్ మనం తర్వాత మాట్లాడుకుందాము. ప్రేమ మొదటిగా దేవుడై ఉన్నాడు. ప్రేమ దేవుడై ఉన్నాడు. ప్రేమ ఎవరైనా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇది ఒకటి. ప్రేమకు మనం చూపించాల్సింది దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. సెకండ్, ఈ ప్రేమ ఉన్న దేవుని మనం ప్రేమించామా? ఆయన ప్రేమించాడంటే మొదటిగా ఆయన మనలను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంట? పాపమునకు దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండకై తన కుమారుని పంపాను. ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? నేను ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? క్రియలు లేకుండా నేను ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? సరిపోతుంది. అవునా కదా? ఒక తల్లి ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు. తల్లి కుమారుడితో అంటా ఉందంట, నా కుమారుడా నేను ప్రేమిస్తున్నాను. తర్వాత ఆ కుమారుడు అంటాడు, అమ్మ నాకు ఆకలి ఇస్తుంది అని అంటుంది, చెప్తున్నాడట కుమారుడు. తల్లి అంటుంది, ఇక్కడ భోజనం ఉంది, నేను తింటాను, ఫస్ట్ నాకు ఆకలి అవుతుంది, నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను కదా. అయితే కుమారుడు నాకు ఆకలి అవుతుంది అమ్మా అంటే తల్లి అంటే నేను ప్రేమిస్తున్నాను అంటుంది. సరిపోయిందా? సరిపోతుంది. ఎలా చూపించాలి ప్రేమను? తల్లి మాని ఇప్పుడు తను తినడం మానేసి ఎవరికి పెట్టాలి? బిడ్డకి పెట్టాలి. అందులో ఏముంది? పెట్టకుండా ఉంటే ప్రేమ ఉన్నట్లా? పెడితేనే కదా ప్రేమ ఉన్నట్లు. కానీ తల్లి అంటుంది నేను ప్రేమిస్తున్నాను అంటుంది. సరిపోతుందా? సరిపోదు. మాటలు కాదు, మనకేం కావాలి? క్రియలు కావాలి. అవునా కదా? ప్రేమను మనం ఏం చేయాలంట? చూపించాలి. ప్రేమ మనము క్రియల ద్వారా మనం ఏం చేయాలి? ప్రేమను చూపించాలి. ఇక్కడ చూస్తే మన దేవుడు తన ప్రేమను ఎలా చూపించాడు? దేవుడు తన ప్రేమను
ఎలా చూపించాడు? ఓన్లీ చెప్పాడు అంతేనా, లేదంటే చూపించాడు కూడా నా క్రియారూపకంగా? ఎలా చూపించాడు? దేవుడు తన కుమారుని పంపించి మన అందరి పాపముల నిమిత్తం తన కుమారుని శిలువకు అప్పగించాడు. క్రియారూపకంగా దేవుడు ఆయన ప్రేమను చూపించాడు. అవునా కదా? చూపించాడా లేదా? చూపించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 19వ వచనం, అందులోని 19వ వచనం, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక ప్రేమించుచున్నాము. ఎవడైనాను చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా, చాలండి ఇక్కడ ఆగాం కాసేపు. మొదట మనల్ని ప్రేమించింది ఎవరు? దేవుడే. మన మీద కనికరపడి, ఎక్కడో పాపంలో పడిపోయిన మనల మీద కనికరపడి, ఆ బుద్ధలో దొరుకుతున్న మనల మీద కనికరపడి, కుక్కలాగా తన వాంతికి తిరిగినట్టుగా అలాంటి స్థితిలో మనల్ని బట్టి పని స్వభావం ఏంటంటే పిక్ స్వభావం ఏంటి? క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అలాంటి స్థితిలోకి వెళ్ళిన మనలను, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఉన్న స్వభావంలో మనలను దేవుడు కనికరపడి ఏం చేశాడంట? ఆయన ప్రేమించి కుమారుని పంపి లోకానికి మనల్ని రక్షించుకున్నాడు. ఒక మార్గమైన చూపించాడు. తానే మొదట మనల్ని ప్రేమించాడు. అయితే ఇక్కడ చూస్తే ఆయన మనల్ని మొదట ప్రేమించాడు కనుక మనం ఏం చేస్తాం? ఆయనను తిరిగి ప్రేమిస్తున్నాము. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను ఎలా నిరూపించుకోవాలంటే, నా సహోదరుని నేను ఏం చేయాలి? ప్రేమించాలి. నా తల్లి నేను ఏం చేయాలి? ప్రేమించాలి. వీరిని ప్రేమించకుండా వీరిని ద్వేషిస్తూ, అయ్యా నేను నిన్ను మాత్రం ప్రేమిస్తున్నా మాత్రము సరిపోదు. నీ తల్లిని, నీ సహోదరుని, నీ ఇంటి వారిని, నీ పొరుగు వారిని, నీ సంఘాన్ని నువ్వు ప్రేమించకపోతే, నువ్వు నన్ను ప్రేమిస్తావు అని చెప్తే నేను ఎలా నమ్ముతానని దేవుడు అంటున్నాడు. అర్థమవుతుందా? అదే అనమాట. మన ఇరుగు వారిని ప్రేమించకుండా, మన ఐదవ సహోదరులు మనం ప్రేమించకుండా, మన ఎవరిని కూడా ప్రేమించకుండా, ప్రభువా నిన్ను మాత్రం ప్రేమిస్తున్నంటే మాత్రము సరిపోదు. నీ సహోదరుని ప్రేమించకపోతే నన్ను ఎలా ప్రేమిస్తావు? అది నువ్వు చెప్తే నేను నమ్ముతానా అంటున్నాడు దేవుడు. అలానే కిందికి రండాక, కిందికి నెక్స్ట్ 19 నెక్స్ట్ దేవుని ప్రేమించువాడు ఆజ్ఞను, అదేవిధంగా 5:2 వచనం, ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను దాని వలననే. చూడండి, మనం దేవుని ప్రేమిస్తున్నామంటే కుదరదు. కానీ అది ఎలా గురించంట? మనం దేవుని ప్రేమించచ్చు, ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్ల మనం ఏం చేస్తాము? ఎరుగుదుము. అంటే క్రియల ద్వారా దేవుని ప్రేమ మనం వెల్లడి చేస్తున్నాం. 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు నెక్స్ట్ థింగ్, చాలా అక్క ఇక్కడ చూడండి, మనము దేవుని ప్రేమిస్తున్నామని ఎలా నిరూపించుకోవాలంటే, మొదటిగా ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలంట? గైకొనాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మనం ఏం చేయాలి? గైకొనాలి. గైకొనుటయే దేవుని ప్రేమించుట. నేను దేవుని ప్రేమిస్తున్నానని ఎలా నిరూపించుకోవాలి నేనంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ నేను ఏం చేయాలి? పాటించాలి. ఆయన ఆజ్ఞలంట భారమైనవి కాదు. అదేవిధంగా మనం ఎంత చూసినట్టు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ? తండ్రి కుమార పరిశుద్ధాత్మను మీరు ఏం చేయండి? బాప్తిజం అనేక శిష్యులుగా మీరు చేయండి అనేసి ప్రభువు శిష్యులతో చెప్తా ఉన్నాడు. శిష్యులు అదే పాటిస్తూ ఉన్నారు, చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. మన వంతు ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమించాడు? తన కుమారుని పంపించి మరి మనకు మారుగా. యాక్చువల్లీ మనం కొట్టబడాలి, మనము దున్నబడాలి, ఈడ్చబడాలి, నలుగొట్టబడాలి, మన మీద ఉమ్ము వేయబడాలి. మన మీద, అవునా కదా? మన మీద ఏం చేయాలి? పాపం చేసిన వారు మనం కనుక శిక్షకు కూడా అర్హులం ఎవరము? మనమే కదా, అవునా కదా? ఇప్పుడు నేను దొంగతనం చేశాను, దాని శిక్ష ఎవరు అనుభవించాలి? నేనే అనుభవించాలి, అవునా కదా? నేను శిక్ష అనుభవించాలి. కానీ ఆయన వచ్చేసేసి, ఒక వ్యక్తి వచ్చేసేసి, నువ్వు పక్కకు తగ్గు, నీ స్థానంలో నేను ఉంటాను అంటున్నాడు. ఆయన ఉన్నాడా లేదా? నువ్వు పక్కకు వెళ్ళిపో, ఎందుకు లేదు. ఇప్పుడు ఒక దగ్గర కత్తి ఉందన్నమాట, ఎవరో చంపేశాను. ఇప్పుడు మా అమ్మ నా దగ్గరికి వచ్చి, కుమారుడా నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీకు మంచి
ఇప్పుడు నువ్వు ఒకవేళ వాళ్ళ పోలీసులు వచ్చేసి నేను తీసుకెళ్ళిపోతాను, నీ భవిష్యత్తు ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది కనుక ఆ కత్తి నాకు ఇచ్చేసి, ఎందుకంటే దాని మీద నీ యొక్క వేలు ముద్రలు ఉన్నాయి కనుక నాకు ఇచ్చేసి దాన్ని నేను పట్టుకుంటాను. అమ్మ కత్తి పట్టుకుంది, కత్తి పట్టేసుకుంది, కింద పడేసింది. పోలీసులు వచ్చారు, ఆ కత్తి మీద ఉన్న వేలు ముద్రలు చెక్ చేశారు. ఎవరు ఉన్నాయండి? అమ్మాయి ఉన్నాయి. కానీ చంపింది ఎవరంటే కుమారుడు. ఇప్పుడు తల్లి ఎక్కడ పోతుంది? కుమారునికి బదులుగా కుమారుని భవిష్యత్తు నాశనం కాకూడదని తల్లి కుమారుని ప్రేమించి ఆ కుమారుని మీద నింద ఎవరి మీద వేసుకుంది? తల్లి మీద వేసుకుంది, తన మీద వేసుకుంది. తన కుమారుగా ఈమె శిక్ష అనుభవించింది. అది ఉరి శిక్ష కావచ్చు, యావగాల శిక్ష కావచ్చు, కొన్ని సంవత్సరాల జైలు శిక్షగా కావచ్చు. అదేవిధంగా క్రీస్తు కూడా నువ్వు పాపం చేశావు, కానీ నేను ప్రేమిస్తున్నాను కనుక నీ శిక్ష నేను నా మీద వేసుకుంటాను, నా భుజాల మీద వేసుకుంటాను. యాక్చువల్లీ ఆ శిలువ మరణం ఏదైతే ఉందో ఆయన వీపంతా చీల్ చేశారు. అది మనకు జరగాలి. అది యాక్చువల్గా పాపానికి ప్రాయశ్చిత్తంగా మనకు జరగాలి. మన పాపానికి ప్రాయశ్చిత్తంగా మనం నలగొట్టబడాలి. తలంపుల వల్ల చేసిన పాపమును బట్టి ముళ్ళ కిరీటం, అవునా కదా? ఇక్కడ బల్లెపు పోటు, అవునా కదా? శరీరం అంతా మనం పాపం చేసాం కనుక దానికి చేతుల పాపం చేసాం కనుక ఇక్కడ ఏంటి? శీలలు. కాళ్ళ ద్వారా పాపం చేసాం కనుక మేకులు తెంపేశారు. హృదయాన్ని కూడా ఇక్కడ శరీరంతో పాపం చేసాం కనుక దున్నేశారు శరీరాన్ని. అంటే మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందుకున్నాడు. అది ఆయన ప్రేమ అన్నమాట. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమను అర్థం చేసుకుంటామో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనము పాటిస్తాము. ఇప్పుడు దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటామో అన్నిట్లలో మనం ఎలా ఉంటామో ముందుంటాము, అవునా కదా? దేవుని ప్రేమ అర్థం కాక చాలామంది ఇంకెక్కడున్నారంటే లోకంలో ఉన్నారు. అదే కదా, ఒకసారి దేవుని ప్రేమ వాళ్ళకి అర్థమైందా అంటే పొమ్మన్నా పోరు చర్చలకి, అవునా కదా? పొమ్మన్నప్పుడు వాళ్ళు పోరు అనమాట. అటువంటిది దేవుని ప్రేమ. ఇంకా ప్రేమకు మీకు డెఫినేషన్స్ కావాలంటే 1 కొరింథీ 13వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చదువుకోండి ఇంటికి వెళ్ళి. ప్రేమ మీకు ఇంకా తెలియాలి, డెఫినేషన్స్ కావాలి. అసలు ప్రేమ అంటే ఏంటి? ఒక ప్రేమ చూసాం, దేవుని ప్రేమ చూసాం. ప్రేమ డంబముగా ఏంటిదంటే ప్రేమ డంబముగా ప్రవర్తింపదంట. అక్కడ ఉంటాయి. కోప్పడదు, అసహించుకొనదు, సమస్తాన్ని సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది, అవునా కదా? ఇలాంటి ప్రేమ అంటే ఏంటంటే వాటికి ఉన్న అర్థాలు అనమాట. డంబముగా ప్రవర్తించదు, అది హెచ్చించుకోదు. ప్రేమ హెచ్చించుకోదు. ఒకరి మీద దూషణ మాటలు పలకదు, ఒకరి మీద కోప్పడదు. తప్పు లేకున్నా కూడా తన మీద వేసుకుంటుందంట ప్రేమ. తన తప్పు లేకున్నా కూడా తన మీద ఆ తప్పు వేసుకుంటుందంట. సమస్తాన్ని సహిస్తుంది. ఎంతమంది మోసాలు చేసినా కూడా ఆ ప్రేమ అంట ఓడ్చుకుంటుందంట. ఈ ప్రేమ ఏమంటే ఈ ప్రేమ దేవుని నుండి వచ్చిన ప్రేమ. ఈ ప్రేమ అయితే మనం తెలుసుకుంటామో చూడండి. ప్రేమ లేకపోతే ఈ లోకంలో నేను జీవించలేను చెప్పాలంటే. ఒకసారి ఆలోచించండి, మనకి ఎవరి మీద ప్రేమ లేదు, మనం అసలు జీవిస్తామా ఈ లోకంలో? అరే నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అని మనం చాలాసార్లు బాధపడతాం. నా తల్లి నన్ను సరిగా ప్రేమించట్లేదు, నా తండ్రి నన్ను సరిగా ప్రేమించట్లేదు, నా భర్త నన్ను సరిగా ప్రేమించట్లేదు అని చాలా బాధపడతాం మనం, అవునా కదా? అంటే ప్రేమ లేకపోతే మనం జీవించలేము. మనం ప్రేమ పొందుకోకపోతే జీవించలేము. నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు కానీ నేను ఇంకా బ్రతికి ఏం చేయాలో అంటాం. నేను ఎవరి కొరకు బ్రతకాలి, నా కొరకు ఎవరైనా ఉన్నారా, నేను ఎవరి కొరకు బ్రతకాలని అంటాను అనమాట. నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు నేను ఇంకెవరి కొరకు బ్రతకాలి, నాకు ఎవరున్నారని నేను ఎవరి కొరకు బ్రతకాలి. ఈనాడు నేను బ్రతుకుతున్నాను, మీరు అందరూ బ్రతుకుతుంటే మనం ఒకరి కొరకు బ్రతుకుతున్నాము. మన పిల్లల కొరకు మనం బ్రతకొచ్చు, మనం వారిని ప్రేమిస్తున్నాం కనుక. ఇప్పుడు నాకు తెలిసిన ఒక బీబీర్ అంటే ఒక ఆమె ఉందన్నమాట. ఆమె ఒకనొక పిల్లలందరూ ఆమె పుట్టిన సంతానం చనిపోయారు. కుమారులు, పెద్ద కుమారుడు అనుకుంటా, కుమారుడు చనిపోయాడు, భార్య కూడా చనిపోయింది. ఆ కుమారుడు ఒక కొడుకు అనమాట. ఏం పేరు ఆయన పేరు? శాంసంగ్. చాలా వయసు అనమాట, చాలా ఏజ్ ఉంటుంది ఆమె. ఆమెను అడిగాను ఒక రోజు, అంటే వాకిలు ఇట్లా మాట్లాడుతూ, అమ్మ మీరు ఎందుకొరకు అసలు బతుకుతున్నారంటే ఆమె అన్నది నా మన్మన్ కొరకు అన్నదాన్ని. ఆయనకి ఎవరు లేరు, ఇంకా ముందు ఎవరు లేరు. ఇంకా తల్లి చనిపోయింది, తండ్రి కూడా చనిపోయాడు. కుమారుని ఆమె మన్మని చూసుకుంటూ ఆమె బ్రతుకుతూ ఉందన్నమాట.
అంటే తనలో ఉన్న ప్రేమను ఆ వ్యక్తికి చూపుతూ ఉంది, ఆ వ్యక్తి నుంచి తన ప్రేమను ఆమె పొందుకుంటుంది అనమాట. వీటన్నిటికీ పైగా మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే దేవుడు మనం బ్రతికిస్తున్నాం కాబట్టి మనం బ్రతుకుతున్నాం. అదే ఆయన ప్రేమ. ప్రేమ లేకపోతే ఇప్పుడు ఆ కుమారుడు లేదనుకోండి, ఆమెకి లోకం మీద ఆశలు ఉంటాయా? ఉంటాయి. ఆమె ఆశ తెలుసా, నా మన్మాన్ని ఒక స్థానంలో ఉంచాలి, వానికి ఎవరు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి వాని కొరకు ఆమె ప్రయాసపడతా ఉంది, ఉద్యోగం చేస్తూ ఉంది, వాడిని చదివిస్తూ ఉంది. ప్రేమలో ఏముంది? ప్రయాసం ఉంది. అదే ప్రేమ లేకపోతే ఆమె ఒకప్పుడు తాగేసి రోడ్ల మీద పడి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేది. యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె సాక్ష్యం అది నేను చెప్తా ఉన్నాను. మంచి ఏజ్లో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె తాగి రోడ్ల మీద పడిపోయేదంట. ఎవరిని పట్టించుకునేది వాడు కాదంట. కానీ దేవుడు ఆమె స్థితిని మార్చేశాడు. మారాను మధురంగా మార్చినట్లుగా నయోమి జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంట? మధురంగా మార్చాడు. ఆమె జీవితం కూడా దేవుడు అట్లా మరి అలాంటి స్థితిలో ఉన్న ఆమెను ఎక్కడ పడితే అక్కడ తాగేసి పడిపోయాడు రోడ్ల మీద. అలాంటి ఆమెను దేవుడు మార్చి ప్రభువునందు ఆమె సినపరిచి తన కుమారుని కొరకు బ్రతుకుతూ తన కుమారుని దేవుని నడపడానికి ప్రయాసపడతా ఉంది ఆ అమ్మగారు. ప్రేమ అటువంటిది. ప్రేమ సమస్తాన్ని చేస్తుంది, సహిస్తుంది, ఓడ్చుకుంటుంది. ఆ ప్రేమ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఆ ప్రేమ అర్థం కాకనే ఇంకా మనం వెనకబడి ఉన్నాం అంతే. ప్రేమ అర్థమైతే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాం. టీచర్ చెప్పింది మన క్లాస్లో అర్థమైంది అనుకోండి, మనం ఎప్పుడు ఉంటాం? ఫస్ట్ రోలో ఉంటాం. ఎందుకంటే టీచర్ మనం అడిగినా కూడా చెప్పడానికి. అదే సబ్జెక్ట్లో మనకు అర్థం కాలేదనుకోండి, లాస్ట్ బెంచ్లోకి వెళ్ళిపోతాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన ప్రేమలో ఆయన ప్రేమించి ఇప్పుడు మన నుంచి అడుగుతూ ఉన్నాడు రిటర్న్గా, నేను మిమ్మల్ని రక్షించాను కనుక మీరు తిరిగి నాకు ఏమైనా ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడా? అడగట్లేదు. ఈ లోకంలో మీరు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు అంటే తిరిగి వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ మన నుంచి ఆశిస్తారు. ఆ బుద్ధుని ఆ రోజు నీకు అది చేశాను కదా, నువ్వు నాకు ఈ రోజు ఇచ్చేసేసి. కానీ దేవుని మనల్ని ఏం అడగట్లేదు. ఆయన ఏమంటున్నాడు? ఒక్కటే ఒకటి, పరిశుద్ధంగా జీవించు. నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, పాపంలో ఉన్నప్పుడు ప్రాణం పెట్టాను, పరిశుద్ధపరిచాను, మంచిగా నేను అలంకరించాను, మంచిగా నేను చూసుకున్నాను. అలానే ఉండు నువ్వు. నా ప్రేమను మళ్ళీ కానీ మర్చిపోకు. నీ పాత స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎలాంటి స్థితిలో ఉంటే ఎలాంటి స్థితిలో నేను నిలవబెట్టాను. ఒకసారి మధ్య ఎక్కడ అంటే పట్టణ గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 3 కాదు 2 పట్టణ గ్రంథము 2వ అధ్యాయం. పట్టణ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఏమనగా నీ క్రియలు అన్నను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను లేవనియు అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొనుచు వారిని వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీ సహనమును నా నామము నిమిత్తము అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను నీవు చాలండి. ఇక్కడ చూడండి, ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడికి మన క్రియలు తెలుసు, మన కష్టం తెలుసు, మన సహనం తెలుసు. నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. దేవుడు అన్నాడు, ఈ సంఘంతో దేవుడు అంటా ఉన్నాడు, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుతున్నావు. నువ్వు ఎంత కష్టపడ్డావో నేను ఎరుగుతున్నావు, నువ్వు ఎంత ప్రయాసపడ్డావో నేను ఎరుగుతున్నావు. అబద్ధ బోధకులు వచ్చినప్పుడు నువ్వు వారిని ఏం చేసావు? పరీక్షించి వారు అబద్ధ బోధకులని నువ్వు ఏం చేసావు? వారిని కనుగొంటివి. అలాంటి వారిని నీ నుండి వారిని తీసేసావు. ఇక్కడ చూసుకుంటే అయినాను మొదట నీకొండిన ప్రేమ నీవు వదిలితివి. ఇక్కడ ఏంటంటే మొదట వండిన ప్రేమ ఎఫెసు సంఘం ఏం చేసిందంట?
ఇప్పుడు కలిగి లేదంట. ఏంటి మొదట ఉన్న ప్రేమ? ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామో ఇప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం? సేమ్ ప్రేమ మనలో ఉందా? ఆ రోజు దేవుడు ఎలాంటి స్థితిలో మనల్ని పిలిచాడో, రక్షణ పొందడం మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామో, రక్షణ కలిగి మనం ఎంత భారం కలిగి ఉన్నామో ఇప్పుడు అదే భారము, అదే సాక్ష్యం, అదే ప్రేమ మనలో ఉందంటారా? రక్షణ పొందినప్పుడు ఎలా ఉంటాం మనము? దేవుని వాక్యం మనకు అప్పుడప్పుడు అర్థమవుతూ ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో అట్లా ఉంటుంది మనం. ఇప్పుడు అదే ప్రేమ నీకుందా? దేవుడు అడుగుతాడు, ఇప్పుడు అదే ప్రేమ నీకుందా? ఇప్పుడు ఒక భార్యను ఒక భర్తను తీసుకోండి మీరు. ఒక భర్త తన భార్యతో అంటున్నాడు, నీకు మొదటి ఉండిన ప్రేమ లేదు, నా మీద నీకు మొదటి ఉండిన ప్రేమ లేదు అంటే దానికి అర్థం ఏంటండి? ఆమె తన భర్తను కాక ఇంకా దేనో ప్రేమిస్తున్నారు. అంతేనా కాదంటారా? అవునా కాదా? తన భర్తను కాక ఆమె ఇంకో వస్తువుని ప్రేమిస్తుంది. అది డబ్బు కావచ్చు, తనకున్న నగలు కావచ్చు, ఇంకా ఇతర పర్సన్స్ కూడా కావచ్చు. తన భర్త అడుగుతా ఉన్నాడు, మొదటి ప్రేమ నీకు లేదు. అప్పుడు తన భార్య ఇచ్చే సమాధానం ఏంటి? ఎలా తన భార్య ఇప్పుడు ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నేను నీ మీద తప్పు ఒకటి ఇవ్వవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లా నీవు చేసి మారు మనసు పొందితేనే సరే, లేని నేను ఎందుకు వచ్చి నీ దీపస్తంభమును దాని నుండి తీసివేతును. భర్త భార్యతో అంటా ఉన్నాడు, మొదట నీకుండి నా మీద ఉండే ప్రేమ ఇప్పుడు నీకు లేదు. ఒకసారి ఎందుకు లేదో నువ్వే పరీక్షించుకో. నీ మనసు మరి దేని మీద పోతా ఉందో? వేరొక పురుషుని మీద పోతా ఉందా? లేదంటే ఇతర ఏదైనా ఆస్తి మీద పోతా ఉందా? డబ్బు మీద పోతా ఉందా? ఈ లోక కోరికల మీద పోతా ఉందా? దేవుడు భర్త హెచ్చరిస్తా ఉన్నాడు తన భార్యను. ఏమంటా ఉన్నాడు? ఆ మొదటి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను యుద్ధకు వచ్చి నేను ఏం చేశాను? నేను ప్రేమించే నేను వివాహం చేసుకున్నాను. నువ్వు నా దానమైనావు. అప్పుడున్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు. దినస్థితిలో ఉంటే నువ్వు మొదట నేను ఉన్నతవాడగా ఉంటేని నేను నీ వద్దకు వచ్చి దీనురాలుగా నేను ఏం చేశాను? ప్రేమించి నీ ఎడల మనసు కలిగి నేను ప్రేమించుకొని నిన్ను తీసుకొచ్చి నా రాజ్యంలో నేను రాణిగా నిలబెడితే నీకు ఆ ప్రేమ ఇప్పుడు లేదు. నీ మనసు ఏమైంది? ఇప్పుడు మారిందా మారలేదా? ఎఫెసీయుల సంఘం మనసు ఏమైంది? ఇప్పుడు అదే మనసు ఉందా? ఇంకో మనసు వచ్చిందా? ఇంకో మనసు వచ్చింది. మొదటి మనసు ఏం లేదు? లేదు. భర్త ఒప్పుకుంటాడా? మరి వదిలేస్తాడా? ఒకవేళ భార్య అలా చేస్తే, ఆ మొదటి ప్రేమను విడిచిపెడితే భర్త ఊరుకుంటాడా? భర్త కానీ భార్య కానీ ఊరుకుంటుందా? ఊరుకుంటారా? ఊరుకోరు. మరి ఏం చేస్తారు వాళ్ళు? హెచ్చరిస్తారు, నీ తిరుగుళ్ళు మానుకో, నీ తిరుగుళ్ళు నువ్వేం చేయి? మానుకో, టైంకి ఇంటికి రావాలి, లేకపోతే నేను నీకేమిస్తాను? పరిత్యాగ పత్రిక. ఏమంటారు తెలుగులో? ఏమంటారని పరిత్యాగ పత్రికని అంటారు. ఇంగ్లీష్లో డివోర్స్ ఇస్తామంటారు. అవునా కదా? ప్రభు కూడా అదే చెప్తున్నాడు సంఘంతో. ఏమన్నాడంటే, నీ మొదటి ప్రేమను నువ్వు విడిచితివి కనుక నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది అటు మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేనడిలా నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాన్ని చూడండి తీసివేతును. నేను విడిచిపెడతాను. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, మొదట ఉండిన ప్రేమ నువ్వు ఉంచకపోతే నేను నా దానిగా నేను ఉంచుకోను. ఒకసారి దేవుడు విడిచిపెడితే, భర్త భార్యను విడిచిపెడితే భార్య అప్పుడు ఏమవుతుంది? తన గతి తల్లిదండ్రులు చేర్చుకుంటారా? పేరెంట్స్ చేర్చుకుంటారా? చెప్పాలి. ఒక భర్తను భార్య విడిచిపెడితే పేరెంట్స్ చేర్చుకుంటారా? చేర్చుకోరు. వాళ్ళు తన తమ్ముడు చేర్చుకుంటాడా? తన అన్న చేర్చుకుంటాడా? ఎవ్వరు కూడా చేర్చుకోలేరు. కానీ మళ్ళీ నేను చేర్చుకోవాల్సిన దేవుడే మళ్ళీ ఆయన భర్తను మళ్ళీ చేర్చుకోవాలి. ఎప్పుడు? నువ్వు మనసు మారితే తప్పకుండా భర్త చేర్చుకోడా? నీ మనసు మారితే అవకాశం ఇవ్వరా భర్త? భార్య అవకాశం మీద భార్యకు ఇస్తారు. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎఫెసీయుల సంఘమా, నీ మొదటి ప్రేమ నువ్వేమయ్యావో విడిచిపెట్టావు. మొదట నీకుంటున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఏం లేదు? మరి ఎలాంటి వాటిలో లేదో మనమే అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం పరీక్షించుకుందాం, మొదటి ప్రేమ మనకుందా? బాప్తిసం పొందినప్పుడు మనం ఎంత చురుగ్గా ఉన్నాము, ఎంత యాక్టివ్గా ఉన్నాము, దేవుని యందు ఎంత భయభక్తి కలిగి ఉన్నాము, ప్రార్థనలో ఎంత భయభక్తి కలిగి ఉన్నాము, వాక్యం చదవడానికి ఎంత భయభక్తి కలిగి ఉన్నాము,
ప్రార్థనలో అంటే సంఘ సహవాసంలో ఎంత భయభక్తి కలిగి ఉన్నాము. దేవుని ప్రేమించుట అంటే సరిపోదు, ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవుని ప్రేమించుట. ఇందులో గ్రంథంలో వాక్యాలను గైకొనటయే దేవుని ప్రేమించుట. ఒక తల్లి ఒక కుమార్తె అన్నమాట. తల్లి రక్షణ పొందింది, నమ్మకంగా దేవుని మీద నమ్మకంగా జీవిస్తూ ఉంది. కుమార్తెకు చెప్తా ఉంది అనమాట, కుమార్తెకు చెప్తా ఉంది మారు మనసు పొందిన కూడా రక్షణ తీసుకో అంటే, ఆ కుమార్తెకు ఉన్న స్నేహితులను బట్టి తనకున్న లోకాసులను బట్టి నిర్లక్ష్యం చేసింది. చూడండి, ఒకనొక రోజు తల్లి సమయం వచ్చేసింది, తల్లి వెళ్ళిపోయింది. తర్వాత కుమార్తె సమయం కూడా వచ్చేసిన ఆమె కూడా వెళ్ళిపోయింది. చూస్తే ఇక్కడ కుమార్తెనేమో ఒక గుంపులో ఉంది, తల్లి ఏమో ఒక గుంపులో ఉంది. తల్లి ఏమో ఒక గుంపులో ఉంది, కుమార్తె అంతే కదా. రక్షణ పొందిన వారేమో ఒక గుంపులో ఉన్నారు. రక్షణ పొందిన వారు మత్తయి సువార్త 25వ అధ్యాయం, దేవుడు మేకలు గొర్రెలు. ఇప్పుడు తల్లి వెళ్ళి అంటుంది అనమాట, ప్రభువా అక్కడ నా కుమార్తె ఉంది, ఆమెని గుంపులోకి తీసుకోండి అనేసి. అవుతుంది అప్పుడు అది? అవ్వదు. తల్లి ఎంత మొరపెట్టినా కూడా అప్పుడు అది అవ్వదు. కుమార్తె అంటుంది, అమ్మ నేను నీ యొద్దకు వస్తాను, అమ్మ నేను నీ యొద్దకు రావాలనుకుంటున్నాను, నాకు ఇక్కడ నెమ్మది లేదు, నాకు ఇక్కడ సమాధానము నాకు ఇక్కడ నచ్చట్లేదు. ఇది చూస్తే అంత భయంకరంగా ఉంది. వ్యక్తులంతా కూడా ఇక్కడ చూస్తే చాలా భయంకరంగా ఉన్నారు. అంతకు కనబడతా, దొంగలు కనబడతా ఉన్నారు. వీళ్ళు అంతా కూడా చాలా భయంకరంగా ఉన్నారు. అమ్మ నేను ఎందుకు వస్తానంటే తల్లి పోయి దేవుని అడుగుతూ ఉందంట, అయ్యా నా బిడ్డ ఉన్నాడు, నా బిడ్డ ఉంది, నేనేమో ఇక్కడ ఆమెనేమో అక్కడ ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, వీలు పడదమ్మా, వీలు పడదు, సమయం ఏమైపోయింది, అయిపోయింది. నేనేమంటానంటే అప్పుడు బాధపడడం కంటే ఇప్పుడు భయపడితే బాగుంటుందేమో, అంతేనా కదా. అప్పుడు బాధపడడం, అప్పుడు తల్లి ఒక చోట కుమార్తె ఒక చోట, కుమార్తె ఒక చోట తండ్రి ఒక చోట ఉండడం కంటే, అప్పుడు ఆ బాధ భరించడం కంటే మన బిడ్డలను, మన కుటుంబాన్ని మనం ఏం చేయాలి, కష్టపడి కట్టుకోవాలి, అంతేనా కదా. ఇప్పుడు చూడండి, ఫోన్ లేని వదిలేస్తున్నాం. మనం కొంతమంది ఫోన్ లేని వదిలేస్తున్నాం. కానీ రేపు పొద్దున వారి స్థితి ఏంటి, వారి గమ్యం ఏంటి, వారి గతి ఏంటి, దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు. పిల్లలేమో ఒక చోట, పేరెంట్స్ ఏమో ఇంకొక చోట. పేరెంట్స్ ఏమో మందిరానికి వస్తే, పిల్లలేమో ఫ్రెండ్స్తో పాటు వెళ్తారు సండే రోజు. ఒకవేళ పిల్లలు చర్చకు వస్తే పేరెంట్స్ ఏమో రారు. ఒక టైం వస్తుంది, అక్కడ ఒక గుంపు, ఇక్కడ ఒక గుంపు. అప్పుడు ఎంత మనము దేవుని ప్రయాసపడ్డా, ప్రార్థన చేసినా కూడా అక్కడ వారు ఇక్కడికి రారు, ఇక్కడ వారు అక్కడికి రారు. దేవుడు నేను అంటా ఉన్నాను, ఏమంటాడు అంటే, అది ఎందుకు తెచ్చుకుందాం మనము, ఆ గట్టి మనం ఎందుకు తెచ్చుకుందాము. అప్పుడు బాధపడడం కన్నా ఇప్పుడు కొద్దిగా కష్టముతోనో దుఃఖపడు వారి కొరకు మనం ఏమవుతాము, ప్రయాసపడతాము. మనలో మనం సరి చేసుకుంటూ వాళ్ళు మనం ఏం చేద్దాము, సరి చేసుకుందాము. అవునా కదా. నా తల్లి ఒక చోట, నేను ఒక చోట ఉంటే బాగుంటుందా చెప్తున్నాను. ఎంత మొరపెట్టుకున్నా కూడా అప్పుడు వేస్ట్. నీ కుమారునికి నువ్వు ఎంత సంపాదించినా కూడా, నీ కుమార్తెకు నువ్వు ఏమి ఇచ్చినా కూడా, ఎంత ఘనంగా ఆమె చేసినా కూడా, ఆమె రక్షణ లేకపోతే ఆమె స్థితి ఏంటి. చాలామంది ఏమంటారు, ఈ లోకంగానే ఆలోచిస్తూ ఉన్నాం కానీ పరలోకంగా ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నాం మనం. ఆ బాధ్యత మనకు ఉందంటారా లేదంటారా. ఇప్పుడు చాలామంది మన ఇంట్లో మనం అందరం వచ్చామా, నా ఆశ ఏంటి తెలుసా అంటే, నా కోరిక అంటే దేవుని కూడా అదే కోరిక ఉండవచ్చాము. సండే అంటే ప్రతి ఇంటికి తాళం వేసేసేయాలి. ఎక్కడ కలపాలంటే అందరం కలిసి ఫంక్షన్ హాల్లోనా, సినిమా హాల్లోనా, ఎక్కడ, మందిరంలో. ఎంత ఇది కష్టమైందా, ఇది భారమైందా, దేవుని ఆజ్ఞలు గైకుండా భారమైనదా. ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలారా నా యొద్దకు రండి అంటుండే ఆయన. మీరు అనవసరంగా లేనిపోని బయట పెట్టుకొని ఆ భారాలు పెట్టి, అసలు ఇక్కడ భారమే ఉండదు. మంచి కాడి కోసం మీకు భారం ఎందుకు ఉంటుంది. నా యొద్దకు నేను నీకు ఏం కలగజేస్తాను, విశ్రాంతిని కలగజేస్తాను. మత్తయి సువార్త 11:25 అంటాడు, నా ఎదురు నీకు ఏం చేస్తాను, నెమ్మదిని కలగజేస్తాను. నా కాడి ఎత్తుకొని ఆయనతో నేర్చుకోండి, సులువుగా ఉంటుంది అది. చాలామంది చూడండి, ఇప్పుడు ఈ లోకం అంతటి పెట్టుకొని వాళ్ళు చాలా భారంగా ఉన్నారు. వాళ్ళ హృదయం ఎలా అంటే చాలా భారంగా ఉంది. ఇక్కడికి రండ్రా బాబు ట్రీట్మెంట్ ఇస్తామంటే ఒక్కరు రారు. మళ్ళీ ట్రీట్మెంట్ ఉందా లేదా, ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ
ప్రతి హృదయానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. దేవుడు ట్రీట్మెంట్ చేస్తాడు. బండలాంటి హృదయాన్ని మాంసపు హృదయము దేవుడు చేస్తాడు. ఆ భారం కలిగి మనం ఉండాలి. నేను ఏమంటాను అంటే అదే అంటున్నాను. నేను ఒక రోజు ఒక ఆస్తిలో ఉండడం కంటే అప్పుడు బాధపడడం కంటే మన పిల్లలు మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి? సరైన బాటలో నడిపించుకోవాలి. పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ ఏం చేసుకోవాలి? సరైన బాటలో నడిపించుకోవాలి. తర్వాత ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం అనేది లేదు. ఉందా ప్రయోజనం? ఉందా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉంటుంది? ఉంటుందా? ఉండదు. ఉంటుందా? ఉండదు అన్నమాట. ఒక మాట చూసుకుందాము. యెషయా-గ్రంథము 54వ అధ్యాయము. యెషయా-గ్రంథం 54వ అధ్యాయము 5, 6. యెషయా-గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చాలా ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మా అమ్మగారిని అడిగాను అనుకోండి, మా అమ్మగారిని బాగుంటుంది కానీ సరే మా అమ్మగారిని అడిగాను అనుకోండి. ఒక పాస్టర్గా మా అమ్మగారిని అడిగాను, అమ్మ మీ ఆయన పేరు ఏం పేరు అంటే అమ్మ ఏం చెప్తుంది? వాళ్ళ భర్త పేరు చెప్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న శ్వేత అక్కని అడిగాను అనుకోండి, అక్క మీ ఆయన పేరు ఏం పేరు అని. అక్క ఏమంటుంది? నాకు ఇంకా వివాహము కాలేదు. రమ్య అక్క అడిగినా కూడా అదే చెప్తుంది. ఇంకా ఆ అంకుల్ అడిగినా కూడా ఆ ఆంటీ పేరు చెప్తారు జనరల్గా. ఇది శరీరానికి సంబంధించింది. ఇది శరీరమునకు సంబంధించింది. ఈ లోకంలో వీళ్ళు భార్యాభర్తలకు ఉన్న ప్రాముఖ్యత, చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. వివాహం అనే విషయంలో ఘనమైనది అనమాట. భార్యాభర్త వాళ్ళు ఏక శరీరం అంటారు. వాళ్ళని ఏమంటారు? వాళ్ళను ఏక శరీరం అంటారు అనమాట. అంటే వివాహం కూడా గొప్పతనం అది. వాళ్ళ తల్లిని విడిచి ఇద్దరు వాళ్ళు హత్తుకొని వాళ్ళు ఏం చేస్తారో జీవిస్తారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు? నేను నీ భర్తనై ఉన్నాను, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు మనం సంఘానికి వచ్చాం కాబట్టి శరీరం పక్కన పెట్టేసేయాలి. అప్పుడు మీకు వాక్యం కరెక్ట్గా అర్థమవుతుంది. లేదంటే పప్పులో కాలేస్తాం. వల్ల వాక్యం తప్పుగా అర్థమవుతుంది. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము శరీరానుసారంగా ఆలోచించదు వాక్యాన్ని. ఆత్మానుసారంగా మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఆత్మానుసారంగా దేవుడు మనం ఆలోచించాలి. దేవుడు అంటా ఉన్నాడు, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు నేను అక్కని అడుగుతాను, శ్వేత అక్క, రమ్య అక్కని అడుగుతాను, అమ్మని అడుగుతాను. నేను పరీక్షించుకుంటాను. నా భర్త ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. ఆయన నా భర్తనా? అదేనా సాధ్యమవుతుంది? నేను మగ వ్యక్తిని కదా. అంటే నేను ఇప్పుడు స్త్రీనా? మళ్ళీ చెప్తున్నాను, చిరకంగా ఆలోచించొద్దు. ఆత్మకు జెండర్ ఉంటుంది. ఆత్మకి ఏముంటుందండి? జెండర్ అనేది ఇప్పుడు స్త్రీ పురుషుడు అనేది భేదం లేదు ఆత్మకు. మనము వధువు అయితే ఆయన ఎవరంట? వరుడు. మనం చూసాం కదా చాన్సాలు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. అవునా కాదు? మనం అందరం కూడా ప్రభుకి ఏమై ఉన్నాము? భార్యగా ఆయన మనం ఏం చేస్తున్నాడు? ఆయన చూసుకుంటా ఉన్నాడు అనమాట. అందుకే ఎఫెక్ట్స్తో అంటున్నాడు, మొదటి ప్రేమ నువ్వు. అందుకే వాక్యం అర్థం చేసుకోవాలి. అక్కడ భార్యతో మాట్లాడుతున్నాడు ఆయన. భార్య అంటే ఎవరు? అక్కడ సంఘము. అవునా కదా? భార్య అంటే ఎవరు? సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ మొదటి ప్రేమ నువ్వు విడిచితివి. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. భర్త టైం వేసిన భార్యకు నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. మొదటి ప్రేమని తిరిగి ఉండాలి. అదే దేవుడు మనతో అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు అనమాట, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని నామము అని ఆయనకు పేరు. మన భర్త పేరు ఏం పేరంట? సైన్యములకు అధిపతి అగు యెహోవా. మన భర్త ఎవరండి? యెహోవా. అలా అనకండి బ్రదర్, అది వినసంపుగా లేదు. అందుకే చెప్తున్నాను, ఆత్మానుసారంగా అర్థం చేసుకోండి వాక్యాన్ని శరీరానికి అప్లై చేసుకోకండి. శరీరానికి అవసరం వాక్యం, ఆత్మకు అవసరం. ఆత్మకు ఆహారము వాక్యము. ప్రేమ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాను ఇంట్లో కూడా. ప్రేమ
ఆత్మకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా? రెండింటిగా. ప్రేమ ఆత్మకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా? రెండింటిగా, బోత్. ఆప్షన్ ఏ శరీరము, ఆప్షన్ బి ఆత్మ, ఆప్షన్ సి బోత్. అంటే రెండు అనమాట. ఆత్మనా శరీరమా, ఇలా ఆత్మ అంటారు అనమాట. శరీరానికి కదా, రెండింటిగా. రైట్. ఇప్పుడు నేను కాసేపు శరీరాన్ని ఆత్మను వేరు చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఆలోచన చెప్పండి. ఇప్పుడు నాలో ఏముంది? ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు రెండింటి వేరు చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఆత్మకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా? ఇప్పుడు నాలో ఆత్మ లేనప్పుడు ఇది పనిచేస్తుందా? పనిచేయదు. అర్థం చేసుకోండి. నాలో ఆత్మ లేకపోతే శరీరం పనిచేస్తుందా? ఛార్జింగ్ అయిపోయిన ఫోన్ అనమాట. ఛార్జింగ్ పనిచేస్తుందా? దానికన్నా పనికొస్తుందా? లేదు. ఆత్మ ఫలములు ఏమనగా ఏంటంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవడాక. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అయితే 19వ వచనమాక. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, ఆటపాటలు. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్. ప్రేమ దేనికి సంబంధించినట్టు? అది ఆత్మఫలము. ప్రేమ అనేది ఆత్మ ఒక ఫలం అన్నమాట. అది ఆత్మ ఫలించే ఫలములో ఒక ఫలం. అది ఆత్మ చాలా ఫలాలు ఫలిస్తుంది. ఒక చెట్టుకు ఒకటే ఫలాలు ఉంటాయి, కానీ ఆత్మకు ఇక్కడ చూస్తున్నాం 9 ఫలాలు ఉన్నాయి. కానీ 9 ఫలాలు ఇవి ఆత్మ ఫలించే ఫలాలు అన్నమాట. ఆత్మకు పూసే ఫలాలు ఇవి, పండ్లు. ఆత్మ నుండి వచ్చే పండ్లు అన్నమాట. ఆత్మ అనే చెట్టు అయితే దానికి వచ్చే పండ్లు ఈ యొక్క ఫలాలు. అందులో మొదటిది ప్రేమ. ప్రేమ ఆత్మకు సంబంధించింది. ఈ ఆత్మ ప్రేమ శరీరంలో ఉంది కనుక మనకి ఇప్పుడు అది కావాలి. అది మనకు వెల్లడి అవుతాం. శరీరం ద్వారా అది వ్యక్తపరుస్తూ ఉన్నాం మనం, అంతేనే కదా. ఆత్మలో ప్రేమ కనుక, ఆ ఆత్మలో ఉంది కనుక క్రియాత్మకంగా ఈ శరీరం ద్వారా మనం ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాం. శరీరం ఒకరోజు నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది, మట్టిలో కలిసిపోతూ ఉంది. ఇంకా మనం ఏం కలిగి ఉన్నాము? ప్రేమ కలిగి ఉన్నాము. పర్లవరం దేవునితో యుగ యుగాలు ఏం చేస్తాము? ఆయనతో సావాసం కలిగి ఉన్నాం, ప్రేమ కలిగి ఉన్నాము. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నేను నిన్ను ప్రేమించాను. మొదట నేను నీకు ప్రపోజ్ చేశాను. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావంటే ఒక కుక్కలాగా, ఒక పందిలాగా, బురదలో పడిన వ్యక్తిలాగా, ఒక స్త్రీలాగా ఉన్నావు. అడుక్కునే స్త్రీలాగా నువ్వు ఉంటే నీ అందులో నేను జాలిపడి, నీకు వెనక ముందు ఎవరు లేరు, నేను చూసుకున్న వారు లేరు, నీకు భోజనం పెట్టేవారు లేరు నీకు. అయితే పాపంలో పడి చచ్చిన దాని వల్ల నువ్వు ఉంటే నేను యొద్దకు వచ్చి నేను ఏమైనా ఎందు జాలిపడ్డాను, కనికరపడ్డాను. నేను క్లీన్ చేశాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు అంటే నా పాపాన్ని కానీ మళ్ళీ నాకు నేను కడిగాను. మంచి వస్త్రాలను నీకు నేను పట్టు బట్టలు నేను తొడిగించాను. పాదరక్షలు నీకు ఇసుక గంధంలో ఉంటుంది అనమాట. ఇసుక గంధం 16వ అధ్యాయంలో మంచి బట్టలు నీకు తొడిగించాను. నీ మెడలో హారం పెట్టాను, బంగారాలు పెట్టాను, ముక్కు బంగారం పెట్టాను, చెవులకు బంగారం చేయించి పెట్టాను. నేను రాణిగా చేశాను. అప్పుడు నీ అందరూ నాకు మనసు కలిగి నేను పెళ్లి చేసుకున్నాను, నేను వివాహం చేసుకున్నాను. నీవు నా దానవైతివి, అప్పుడు నీవు నా దానవైతివి. అయితే వీటన్నిటిని బట్టి నీ గర్వం వచ్చి నువ్వేం చేస్తున్నావంట? మొదటి ప్రేమను మరిచితివి.
ఏ స్థితిలో ఉన్న నిన్ను తీసుకొచ్చి నేను రాణిగా చేసిన నిన్ను నేను ఆ ఉన్నతనంలో ఇస్తే ఆ ప్రేమను ఏదైతే మొదటి ప్రేమను నాకు ఇచ్చావో ఆ ప్రేమలో నువ్వేమైపోయావో ఆ ప్రేమ నీలో లేదు అని భర్త భార్యతో అంటూ ఉన్నాడు. దేవుడు సంఘంతో అంటూ ఉన్నాడు. మొదటి ప్రేమ మరలా మారు మనసు పొందము, మొదటి ప్రేమ కలిగి ఉండము, లేకపోతే నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఇంకా అంటే మనకు అర్థమయ్యే భాషలో నేను విడిచిపెడతాను. ఒక్కసారి దేవుడు విడిచిపెట్టాడు అంటే మనం ఇందాక చూస్తున్నాం కదా, పేతురు శిష్యుల సంగతి ఏమైపోయింది? వీళ్ళు ప్రభువుని విడిచి పనిచేస్తూ ఉన్నారు. ఎలా ఉంది? ఫలభరితంగా ఉందా? ఒక్క చెప్పవలేదు. ప్రభు విడిచిపెడితే సాతాను మనలో ఒక ఆట ఆడుకుంటుందంట. అవునా కదా? ఒక్కసారి ప్రభు కృప మనల్ని విడిచి వెళ్ళిపోతే సాతాను మనల్ని ఏం చేస్తుంది? ఒక ఆట ఆడుకుంటుంది. ప్రభు కృప ఉండగానే యోబుని ఏం చేసింది సాతానుడు? ఒక ఆట ఆడుకున్నా లేదా? కానీ యోబు మాత్రం ఎక్కడ కూడా ఇంకా ప్రభువుకు అంచలేకపోతే వాడు ఇంకా మనల్ని ఎక్కడ తీసుకుపోతారో అర్థం చేసుకోండి. దేవుడు ఎంత ఉన్నత స్థానంలో పెట్టాడో సాతానుడు అంత పాతలో నిన్ను తీసుకెళ్తాడు. ప్రభు అంటా ఉన్నాడు, సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, మొదటి ప్రేమను ఏం చేస్తావో విడిచావు. మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనం మొదట మనం ఎలాగున్నాం, రక్షణ పొందినప్పుడు మనం ఎలా ఉన్నాం? నిర్లక్ష్యంగా ఉన్నామా? ఆశ కలిగి ఉన్నామా? ఆశ, దేవుని వాక్యం వినడానికి నేను ఆశ కలిగి ఉన్నానా? ఇందాక మనం చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం మంచి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. Psalms chapter 84. ఒక్క దినము దేవుని యొక్క మనం గడపట 1000 దినముల కంటే శ్రేష్టం అంట ప్రభు అంటా ఉన్నాడు. చూడండి 4వ వచనం, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మనం అందరం కూడా ధన్యులం. మనం నిజంగా ధన్యులమా? చెప్పాలి అయిపోయింది చివరిగా మాటలు. మనం నిజంగా ధన్యులమా? ఇంతకుముందు పూర్వం కాదు, కానీ దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. అవునా కాదా? చూడండి ఇక్కడ 10వ వచనం, నీ ఆవరణలో ఒక దినం గడపడం 10 దినముల కంటే శ్రేష్టము, భక్తిలో గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం ఉండడం నాకు ఇష్టము. సైన్యాధిపతి యెహోవా నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు. చూడండి, దేవుడు పాపాత్ములుగా ఉన్న మనలను ఆయన ధన్యులుగా చేశాడు. మనల్ని అడుక్కునే స్త్రీ అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. అడుక్కునే స్త్రీ ఎలా ఉంటుందండి? చక్కటి వస్త్రాలు ఉంటాయి ఆమెకు. అడుక్కునే వారికి ఎలా ఉంటాయి వస్త్రాలు? వారికి ఆహారం ఉంటుందా? సరైన ఆహారం ఉంటుందా? భోజనం ఉంటుందా? చక్కటి నివాసం ఉంటుందా? అలాంటి దాని అందు దేవుడు కనికరపడి జాలిపడి దాన్ని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టాడు దేవుడు. ఆ అంతఃపురంలో పెట్టిన దాన్ని దేవుడు అంటా ఉన్నాడు, నీ మొదటి ప్రేమ నువ్వు రుచితివి. దేవుడు సంఘానికి ఏమై ఉన్నాడండి? శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి భార్యకు శిరస్సు భర్త అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నీవు నీ భర్తకి ఏమై ఉండాలి? లోబడి ఉండు. భర్తతో అంటాడు దేవుడు అంటాడు, నీ భార్యను ప్రేమించు. అదేవిధంగా దేవుడు కూడా సంఘం ఏం చేశాడు? ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘం ఆయనకి ఏమవ్వాలి? లోబడి ఉండాలి. దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఇందాక చెప్పాను కదండి, తన ప్రాణము పెట్టేశాడు ఆయన. ఒక భర్త తన భార్య కూడా ప్రాణం పెడతాడా? ఇంటికి వెళ్ళాక ఇప్పుడు అడగకండి, ఇంటికి వెళ్ళి అడగండి, ఏమండి నాకు కనుక ప్రాణం పెట్టిన ప్రేమ మీకు ఉందా? ఉంటే మంచిదే, అవునా కదా? అప్పుడు వాళ్ళకి ఇంకా దేవుడి ప్రేమ ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. ఈ ప్రేమ అర్థమవుతే ఆ ప్రేమ అర్థమవుతుంది. అందుకే దేవుడు ఆయన ప్రేమను అర్థం కావడానికి ఈ ప్రేమలో మాట్లాడుతున్నాడు. భార్య భర్తల ఒక రిలేషన్లో మాట్లాడుతున్నాడు. భర్త భార్యకి ఎలా ఉండాలి, భార్య భర్తకి ఎలా ఉండాలి? వీరి స్థానాలు ఏమైనా రిప్లేస్ చేస్తామా? ఎందుకు ఇదే రిలేషన్ దేవుడు ఎంచుకున్నాడు? ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి. అది నా క్వశ్చన్ అర్థమైందా? ఎందుకు దేవుడు భర్తగా ఆయనను చూపించుకుంటూ భార్యగా సంఘాన్ని చూపిస్తున్నాడు? ఎందుకు ఈ రిలేషన్ దేవుడు తీసుకున్నాడు? పేరెంట్స్ పిల్లల రిలేషన్ కూడా తీసుకొని చూపించవచ్చు, కానీ ఎందుకు ఇదే రిలేషన్ చూపిస్తున్నాడు దేవుడు? భర్తగా ఎందుకు ఆయన చూపించుకుంటున్నాడు? సంఘాన్ని భార్యగా ఎందుకు అంటాడంటే, ఎందుకు అంటాడు? తల్లి కుమారులు అలా చూపించుకోవచ్చు కదా. ఆయన తండ్రిగా ఉండొచ్చు, మనం కుమారులు కూడా ఉండొచ్చు, అలా చూపించుకోవచ్చు కదా. మరి ఎందుకు భర్త అంటున్నాడు, భార్య అంటున్నాడు? ఎందుకంటే భర్త ప్లేస్లో ఇంకోరిని పెట్టుకోలేము. మనం పెట్టుకుంటామా? భార్య ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకుంటామా? చెప్పాలా? మీ భార్య ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకుంటారా మీరు? ఊహించుకోమను.
నీ భర్త ప్లేస్ ఇంకొకరిని ఊహించుకుంటాం మనం? ఊహించుకోలేము. ఆయన అందుకని ఆ రిలేషన్ని మన ముందు పెడుతూ ఇలా మనం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ విషయాలు చెప్తే మనకు అర్థం కాబట్టి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనకు ఉన్న నేచర్ని బట్టి మనకున్న చుట్టుపక్కల బట్టి దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన భర్తగా ఆయన చూపించి, ఎందుకంటే భర్త స్థానం ఇంకొకరికి ఇవ్వలేము మనం, తండ్రి స్థానం ఇంకొకరికి ఇవ్వచ్చు. మనం ఇవ్వలేము తండ్రి స్థానం ఇంకొకరికి ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఆమె తల్లి అంటున్నాను, మిమ్మల్ని కూడా నేనేమనొచ్చు? తల్లి అనొచ్చు. మీరు నన్ను కుమారుడు అనొచ్చు, మీ సొంతంగా బట్టి వారు కూడా కుమారులు అంటారు. కానీ భర్త స్థానము వేరొకరికి మనము ఇవ్వలేము. అందుకే నేను రోషం గల వాడను, భార్యతో అంటాను అంటే సంఘంతో అంటాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశము కానీ కింద భూమి అందు కానీ ఏరుపైన నువ్వు విగ్రహమును చేసుకోకూడదు, సాగిల పడకూడదు, మొక్కకూడదు. నేను రోషం గల దేవుడను. భర్త వేగంగా తన భార్యతో మాట్లాడతాడు, దేవుడు కూడా ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఆ భార్య భర్తల ప్రేమ అర్థమవుతుంది కనుక అప్పుడు దేవుడి ప్రేమ కూడా మనకు అర్థం చేసుకోవాలి. యాక్చువల్ మొదటిగా అక్కడే ఆ ప్రేమ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ సంబంధాన్ని తీసుకొచ్చి ఆయన ఒక కుటుంబాన్ని ఏర్పరిచి భార్య భర్తలు పిల్లలు ఏకమవుతాం. మనం క్రీస్తుతో ఒకనొక రోజు ఏమవుతాం? మనము క్రీస్తుతో ఏకమవుతాం. అవుతామా లేదా? ఈ శరీరాన్ని విడిచి క్రీస్తులో మన యొక్క ఆత్మ ఏమైపోతుంది? ಮತ್ತೆ ఇక్కడ అంటే మొదటి కొరింథీలో ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే, మన శరీరంలో ఈ చెవు కానీ ముక్కు కానీ కళ్ళు ఎలాగైతే ఉన్నాయో, ఐక్యత కలిగి ఉన్నాయో, ఒక శరీరం ఎలాగైతే మనకు కనపడుతూ ఉందో అనేక బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, కానీ ఒకటే శరీరం అనమాట. అదేవిధంగా క్రీస్తులో మనం అందరం కూడా బాడీ పార్ట్స్గా ఉంటాము, ఆయన శరీరంగా కనపడుతుంది మనకు అనమాట. ఆయనతో మనం ఏమవుతాము? ఏకమవుతాము. భార్య భర్తలు తల్లిదండ్రులను విడిచి వాళ్ళు హత్తుకొని జీవిస్తారని మన వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా మనం కూడా శరీరాన్ని విడిచి ఆత్మలో క్రీస్తుతో ఏకమై యుగాలు ఆయనతో కూడా జీవిస్తాము. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతా ఉన్నాడు. ఈ వధువు సిద్ధపడిన సంఘము ఏమవుతుందో ఒకనొక రోజు ఎత్తబడతా ఉంది. అప్పుడు చెప్పాను కదా, పురుషుడు లేడు, స్త్రీ లేదు, అందరూ కూడా ఆత్మ మహిమశరంగా మార్చబడతారు. ఆత్మకు స్త్రీలింగం లేదు. ఉంటుందా? ఉండదు. అప్పుడు ఆయన భర్తగా, మనము కన్యకగా, ప్రియురాలుగా, ఆయన ప్రియుడుగా, ఆ ప్రియుడు వచ్చి ప్రియురాలను తీసుకెళ్ళి వివాహం చేసుకుంటాడంట. ఆయనతో ఇంకా యుగాలు మనం ఏం చేస్తాం? ఆయనతో జీవిస్తాం. ఆయన ప్రేమ అంటే మనల్ని ఎవడు కూడా ఎడబాప నేరడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మనం ముందుకెళ్దాము. మరి ఈ సమయంలో నా వాక్యాన్ని పడిచిన మాట ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవగల నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకు తండ్రి, అపరాధి పాదాలకు వందనాలు ప్రభువ. నాయన, మరి నీ ప్రేమను అనేక విధములుగా వెల్లడి చేస్తూ అయా మాకు నాయన వివరిస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు నాయన. లోక స్నేహము అయా మీ దృష్టికి అది వైరము తండ్రి. నాయన ప్రభువ, నాయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి అయా మా దినస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని ఉన్నత స్థానంలో మాకు ఇచ్చిన రక్షణ అవసరాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ. నాయన, నీ అపారమైన ప్రేమ, నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు ప్రభువ, మా కొరకు ప్రాణం పెట్టావు నాయన. మేము ఆ పని చేయలేము ప్రభువ. నాయన తండ్రి, అయ్యా నీ ప్రేమ అంత విలువైనది, అంత గొప్పది నాయన. నీకు స్తోత్రాలు. అంటే ప్రేమ కలిగి ప్రభువ, భార్య భర్తలు ఏ విధంగా అయితే నాయన నీ వాక్యాలను చదివిస్తూ ఉన్నాయో, ఒకరికొకరు ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఉంటారో తండ్రి నాయన ప్రభువ, మరి ఆ విధంగా మరి విశ్వాస జీవితంలో తండ్రి, ఆత్మీయ జీవితంలో మేము కూడా ప్రభువ అటు ప్రేమని అందు మేము వ్యక్తపరిచేవారుగా, నీ మాటలను గైకొనేవారుగా తండ్రి ఉండటకు మీ కృపను మీ సహాయం దయచేయండి. మరి మొదటి ప్రేమను మేము అయా మర్చిపోయామేమో తండ్రి, అయా మరలాంటి మనసు మాకు దయచేయండి. ఆ మొదటి ప్రేమ మేము అంతవరకు కలిగి ఉండటకు ప్రయాసపడటకు మీ కృపను మీ సహాయం దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ముందు కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించుకుంటూ ఎంత వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అదేవిధంగా ప్రభు యొక్క శరీరం